దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రతి అవసరమును తీర్చు దేవుడు. ప్రియులారా, ఇజ్రాయేలీల అరణ్య యాత్రలో దేవుడు వారి ప్రతి అవసరాన్ని తీర్చాడు. వాగ్దాన దేశానికి వెళ్ళే 40 సంవత్సరాల యాత్రలో వారు ఏ కొదువ లేకుండా ప్రయాణించారు. వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు సముద్రాన్ని విభజించి వారికి మార్గాన్ని తెరిచాడు. ప్రియులారా, దేవుడు వారికి నీడనిచ్చేందుకు మేఘస్తంభాన్ని, రాత్రి వెలిగించుటకు అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. వారు ఆకలి కొన్నప్పుడు పరలోకము నుండి మన్నాను కురిపించాడు. బండ నుండి వారికి నీళ్లను సిద్ధపరిచాడు. వారు మాంసము కొరకు అర్రులు చాచినప్పుడు దేవుడు పూరేళ్లను, అనగా ఈ రోజుల్లో ఎంతో ఖరీదైనటువంటి పక్షులవి, వాటిని పంపించాడు. ప్రియులారా, వాక్యంలో మనం గమనిస్తే వారి బట్టలు చినిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం. ప్రియులారా, దేవుడు తన మహాకృపలో 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణించిన తన జనుల అవసరాలను తీర్చిన దేవుడు ఆయన బిడలమైన మన అవసరాలను తీర్చడా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రియులరా, తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. అలా జరుగుతున్నట్లు మనము నమ్మకం ఉంచాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడైనటువంటి దావీదు 23వ సంకీర్తన 1వ వచనంలో చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి విషయంలో నీవు అభివృద్ధి చెందాలి. అది దేవుని సంకల్పం. ఆయన యెహోవా ఈరే, అనగా యెహోవా మన సహాయకుడు, పోషకుడు. దేవుని బిడలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో నీవు నీ అవసరాలన్నీ దేవుని యందు ఉంచి, దేవుని ముందు ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక్కో అవసరాన్ని తప్పగా తీరుస్తాడు. అవసరాన్ని తీర్చినప్పుడు దాన్ని నీవు పొందినట్టు నీవు విశ్వసించాలి. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసముంచి, ఆయన యందు నమ్మికముంచి, ఆయన ముందు నీ ప్రతి అవసరతను పెట్టి నీవు ప్రార్థించినప్పుడు ఇజ్రాయేలుల యొక్క అవసరములను తీర్చిన దేవుడు నీ అవసరతను కూడా తీరుస్తాడు. ఈ ప్రాతకాల సమయంలో నీ జీవితంలోనూ నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాన్ని ప్రభువు తీర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. సమస్యల నుండి విడుదల దయచేయండి. మా ప్రతి అవసరతలను తీర్చు దేవుడవు నీవే.
ప్రభువా, ఈ ప్రాతకాల ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరాలను ఎరిగిన దేవుడవు కనుక ప్రతి ఒక్కరి అవసరాన్ని నీ చిత్తానుకూలముగా తీర్చమని వేడుకుంటూ ఉన్నాము. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించని నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీకే వందనాలు నాయన. తండ్రి, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ప్రతి దినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని దయచేయండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించమని, సార్వత్రిక సంఘాన్ని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.